కాసేపట్లో మాగంటి గోపీనాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ చివరి చూపు కోసం ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాగంటి కుటుంబం అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ గారు చాలా నిరాడంబరుడు, వివాదరహితుడు, సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా నిత్యం ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా మిత్రుడు. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్టీఆర్ గారి దగ్గర మేమందరం కలిసి పనిచేసినాం. జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క సమస్యలు చెప్పిండే తప్పిస్తే ఏనాడు కూడా సొంతంగా ఒక్క పని కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని గాని మంత్రులను గాని మమ్మల్ని గాని ఏనాడు కూడా అడగలేదు. అనునిత్యం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించిండే తప్పిస్తే మాగంటి గోపీనాథ్ గారు నిజంగా కూడా అటువంటి నాయకుడిని కోల్పోవడం, ఆయన నిరాడంబరత, ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ కలిగినటువంటి గుణం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగానే ఉంటది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటది, వెన్నుదన్నుగా ఉంటది. వారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం యొక్క సమస్యలు తీర్చడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతాము అని చెప్పి మనవి చేసుకుంటూ మరొక్కసారి వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని, వారి కుటుంబానికి, వారి కార్యకర్తలకు, వారి అనుయాయులకు అందరికి కూడా ముందుకు సాగాలని మరొకసారి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబం. సీనియర్ శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈ రోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈ రోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు గాని, నాయకులు గాని, మిగతా వారి అభిమానులు గాని చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్ గా మహాప్రస్థానానికి వెళ్లి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు దయచేసి సహకరించాలని చెప్పి కోరు.